హాయ్ గైస్, నేను ఇవాళ ఒక సంక్రాంతి స్నాక్స్ అయితే తయారు చేయబోతున్నాను అనమాట. అదేంటి అంటే ఉంగరాయి పప్పులు. దాన్ని ఏమంటారంటే చెకోడీలాగా చేస్తారనమాట. దాన్ని ఉంగరాయి పప్పులు అంటారు. దానికోసం ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను. మనం పెసరపప్పు వేయించుకోవాలన్నమాట. దీనికి 1 కప్పు పెసరపప్పు అయితే గనక 5 కప్పులు బియ్యం వేసి మెత్తగా పిండి ఆడించుకోవాలి. సో దానికోసం నేను పెసరపప్పును అయితే ఫ్రై చేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి దోరగా వచ్చే వరకు. ఈ విధంగా దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఒక బాక్స్ లోకి అయితే తీసేసుకుందాం. ఒకటి పెసరపప్పు అయితే గనక సేమ్ అదే దాంతో 5 గ్లాసులు బియ్యం వేసుకుంటున్నాను నేను. కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత యూజ్ చేసుకోవాలి. 3, 4, 5. దీన్ని కూడా మెత్తగా పిండిలాగా గిన్నె దగ్గర ఆడిచ్చేసుకోవాలి. కానీ చాలా కమ్మగా చాలా బాగా వస్తాయి అనమాట ఉంగరాయి పప్పులు. ఈ విధంగా చేస్తే బయట చకోడీలు లాగా కాదు, టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటది, చాలా బాగుంటది కూడా. దీన్ని అయితే పిండి ఆడిచ్చేద్దాం. ఇప్పుడైతే ఉంగరాయి పప్పులకి పిండి అయితే ఆడిచ్చేసుకున్నాం కదా. దీంట్లో వాటర్ అయితే తీసుకున్నాను. అందులో 1 స్పూన్నర సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, కరుగుతుంది. ఇది కరిగే లోపల ఇందులో కూడా వెనపోస అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ ఇంట్లో తయారు చేసుకునే వెనపోస అయితే వేసుకుంటున్నాను. ఇందులో నూనె అలాంటివి వేయకూడదు అనమాట. మనకి బయట అమూల్ బటర్ దొరుకుతుంది కదా, ఆ అమూల్ బటర్ అయినా వేసుకోవచ్చు. ఈ వెన్నంతా కలిసేలాగా కలుపుకుందాం ఇందులో. ఇప్పుడు మనం సాల్ట్ అయితే కరగబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకుందాం. ఇది కూడా జంతికల పిండి టైప్ లోనే కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత కొంచెం ఉప్పు చూసుకుందాం. ఒకవేళ పడితే కనుక వేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఉంది, సో నేను 1 స్పూన్నర సాల్ట్ అయితే వేసాను కదా, ఆ వాటర్ అయితే మొత్తం పోసాను. ఇప్పుడు మిగతాది ప్లెయిన్ వాటర్ పోసుకొని పిండిని ముద్దలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండిని అయితే ముద్దగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెం ఇంత పిండి తీసుకొని చపాతీ పీట కానీ లేకపోతే పళ్ళాన్ని టర్న్ చేసి కానీ ప్లెయిన్ సైడ్ ఈ విధంగా స్నేక్ లాగా అయితే చేసుకోవాలి సన్నగా. దీన్ని ఆఫ్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని ఇలా రౌండ్ గా చుట్టుకొని ఇక్కడ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక పక్కన ప్లేట్ లో పెట్టేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కూడా ఈ విధంగానే చకోడీలు చేసుకోవాలి. మొత్తం చకోడీలు అయ్యాక అప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి. ఇంకా కొంచెం పిండి ఉందనగా అప్పుడు ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకోవడానికి కళాయి అయితే పెట్టేసుకుంటున్నాను. పొయ్యి వెలిగించుకున్నాను. కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కాగనిద్దాం. లోపు ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట. నేనైతే ఇలా ప్లేట్స్ అయితే ఇలా చేసుకొని రెడీగా ఉంచేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఒకటైతే వేస్తాను ఫస్ట్. వీటిని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలన్నమాట. లేకపోతే పైన మాడిపోయి లోపల అన్నది అలాగే ఉంటది పచ్చి పచ్చిగా. చూడండి, ఈ విధంగా దీనికన్నా కొంచెం కలర్ రావచ్చు. ఇది నేనైతే దేవుడికి పెడతాను కదా, అది పెట్టేశాను. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఆయిల్ అయితే వేసుకున్నాం. అంటుకుపోతాయి అన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇవి చప్పుడైతే అణిగిపోయినాయి. ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాం.
ఎయిర్ టైట్ ఉన్న డబ్బాలోనే పెట్టుకోవాలి. సో నేను ఒక డబ్బాకి ఇలా టిష్యూస్ అయితే వేసేసుకున్నాను. ఈ డబ్బాలో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం చెకోడీలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఉంగరాయి పప్పులు అయితే నాకు ఈ డబ్బాలో సగం అయితే అయినాయి. మీ ఉంగరాయి పప్పులు అయితే రెడీ. దీన్ని ఇదివరకు మేము చిన్నప్పుడు ఎలా తినేవాళ్ళమో చూపిస్తాను. ఈ విధంగా అయితే తినేవాళ్ళం మేము ఇలా తొడుక్కొని. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.